గురించే చెప్తాంది బాగా ముచ్చరు నాకైతే. ఏం చెప్తాంది పెద్దవా? నేను చెప్తానని ఎవరికి చెప్పకు, మళ్ళా నేను చెప్తా కానీ. సరే పెద్దవా, నేను ఎవరికి చెప్తా? చెప్పు చెప్పు, ఏమంటాను మా అత్త నా గురించి? లేదు, మా చిన్న కూడలు అయితే నా చెయ్యినప్పుడు మొత్తం ఆమెనే నన్ను బాగా చూసుకున్నది అని చెప్పింది. ఆమె అయితే నన్ను బంగారం చూసుకుంటుంది, పెద్ద కూడలు అయితే నన్ను పట్టించుకోదు, దేకదు, నేను చెప్పిన మాటనే వినదు అని అంటుంది మా అత్త నా గురించి. మా పెద్ద కూడలు మొత్తము మా ఊరిని మార్చేసింది అని చెప్తాంది. ఇంకేమంటుంది పెద్దవా మా అత్త? నువ్వు అడుగుతాను కానీ అన్నీ చెప్తాను కానీ మళ్ళీ ఇట్లా చెప్పావు మీ అత్తమ్మకి. ఇంకేం లేదు ఇక నాతోని పెద్ద గొడవే ఎత్తది, ఎల్లువికి పందిరెత్తది, పంచాయతీ ఎత్తది. ఇక చెప్పక నేను చెప్పే మరి. చెప్పాను పెద్దమ్మా. చిన్న కొడలు అన్ని పనులు చేస్తుంది, పొద్దున్నే లేచి మంచిగా ముగ్గేసి అందరికీ కాఫీలు ఇస్తుంది, భోజనాలు కూడా రెడీ చేస్తుంది. ఈ పెద్ద ఆమె అయితే ఏం పని చేయదు, ఉట్టిగానే ఉంటుంది. ఇక చేస్తుంది, తింటుంది, వంటది. ఇక మళ్ళీ తిరిగి 2 మాటలు మా చిన్న కోడలే అంటుంది, అయినా కూడా సపరేట్గా పడి ఉంటుంది. ఏమన్నది ఒక్క మాట కూడా గొడవ అవుతుందని. దాని గొప్ప తల్లి. నువ్వే చెప్పు, నేనేం పని చేయను ఇంట్లో, నువ్వు చూస్తాను కదా రోజు, నేనేం చేయను దాన్ని. అయినా చెప్పు, గట్లంటుందా మా అత్త? నీకు తెలియదా? నాకు తెలియదా నీ గురించి? ఇంట్లో పని అన్నీ నువ్వే చేసుకొస్తానువే, ఒకటే రెక్కతో ఈడ్చుకుంటూ తీసుకుంటా. అంటే నువ్వు ఇట్లా అంటే నాతో నాకు ఒకటి గుర్తొస్తుంది. కాసిన చెట్టుకే కర్ర దెబ్బలు, ఇక కాయన చెట్టుకి ఏం దెబ్బలు పడతాయి? ఏవి దెబ్బలు పడవు. ఇక ఇట్లేంది సామెత, అన్ని పనులు చేసేదానికి అన్ని మాటలు వస్తాయి. ఏం పని చేయకుండా మంచిగా ఉండడానికి ఏం మాటలు రావు, సంతోషంగానే ఉంటారు. ఎప్పుడైనా కాసిన చెట్టుకే కర్ర దెబ్బలు పడతాయి మరి, లోకం పోకటే అంత మరి. పొద్దున్నే లేస్తాను 6ంటికి, ఎవరు లేకముందే లేచి మంచిగా అరకు చల్లి ముగ్గేసి అన్ని వంటలు చేసి అన్ని పనులన్నీ నేనే చేస్తాను. అమ్మ పొద్దున్నే 6ంటికి లేవాల్సి వస్తుంది, ఇంట్లో పనులన్నీ నేనే చేస్తాను. వంట వండుడు అవి ఇవి వేసేసరికి మధ్యాహ్నం 2 అవుతుంది. అసలు ఖాళీ దొరకట్లేదు నాకు, చాలా కష్టంగా అనిపిస్తుందమ్మా నాకు. సరే అమ్మ, నేను తర్వాత కాల్ చేస్తాను, మా ఆయన వచ్చినట్టున్నాడు. సరేనమ్మా. తిక్క కుదిరింది, పొద్దున 6ంటికే లేస్తుందట, ఇక్కడ ఉన్నప్పుడు 10ంటికి లేవట కూడా లేకపోయేది. అన్ని పనులు చేస్తుందట, ఒక్క పని చేయబోయేది. ఇక్కడ మంచిపోయింది అని అట్లే కాదు దీనికి. మంచిగా దీనికి. హాయ్ ఫ్రెండ్స్, హలో, మీరందరూ బాగానే ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ వీడియో మీకు చాలా బాగా నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో ఇలాంటి మరికొన్ని వీడియోస్ చూడాలంటే మన హెచ్వి కార్టూన్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసినప్పుడు నేను కొత్త చేసినప్పుడు అప్లోడ్ చేసినప్పుడు మీరు చూడగలుగుతారు. సో దానికి సబ్స్క్రైబ్ చేయడం ఎంతో అవసరం. సో మీ సపోర్ట్తోనే నాకు కొత్త వీడియోస్ క్రియేట్ చేయాలని ఇంట్రెస్ట్ పెరుగుతుంది ఫ్రెండ్స్. టేక్ కేర్, బాయ్ బాయ్.